ఓకే. అపోస్తుడైన పౌలు తన జీవిత కాలములో 14 పత్రికలను రాశాడు. కొన్ని పత్రికలు కొన్ని సంఘాలకు, కొన్ని పత్రికలు కొంతమంది కాపురులకు ఆయన వ్రాయటం జరిగింది. రోమియులకు రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి ఆయన ఈ పత్రికను వ్రాయటం జరిగింది. క్రీస్తు శకం 58వ సంవత్సరంలో కొరింథు నుండి ఈ రోమా సంఘానికి పౌలు భక్తుడు ఈ పత్రికను వ్రాశాడు. 12వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని పరిశీలన చేస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడి. చాలు. సహోదరులారా, పౌలు భక్తుడు ఈ సహోదరులారా అనేటటువంటి పదాన్ని చాలా సందర్భాల్లో చాలా పత్రికల్లో ఆయన మాట్లాడాడు. సహ ప్లస్ ఉదరము అంటే ఒకే గర్భమున పుట్టిన వారులారా అని అర్థం. వాస్తవంగా మన తల్లిదండ్రులు వేరు, మన ఇంటి పేర్లు వేరు. కానీ మరి సహా ప్లస్ ఉదరం అంటే ఒకే గర్భమున మనం ఎలా పుట్టాం అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనందరినీ కూడా ఆయన పరిశుద్ధ రక్తముతో కడిగాడు. ఆయన రక్తము ద్వారా మనము పవిత్రపరచబడుచున్నాం. కనుకనే మనందరము కూడా ఒకే గర్భమున అంటే యేసుక్రీస్తు అనేటటువంటి గర్భమున మనం పుట్టాం. ఆయన మనల్ని కన్నాడు, ఆయన మనల్ని కొన్నాడు. దీనిని బట్టి మనము సహోదరులము అని చెప్పాలి. అయితే పరిశుద్ధము అంటే ఒక మనిషి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, పరిశుద్ధంగా నడుస్తున్నాడు అని అనటానికి ఆధారం ఏమిటి? ఏమండి, ఒక వ్యక్తిని ఇతను పరిశుద్ధంగా జీవిస్తున్నాడు, పరిశుద్ధంగా నడుస్తున్నాడు అని అనటానికి గల కారణాలు ఏమిటంటే, అతడు ముఖ్యంగా తన శరీరమునను దేవునికి సమర్పించుకోవాలి. ప్రతి మనిషి వాని యొక్క శరీరాన్ని దేవునికి యాగముగా, సజీవ యాగముగా సమర్పించుకోవాలి. కొంతమంది పెదాల ద్వారా ప్రార్థన, కేవలం పెదాల ద్వారా దేవుని మాటలు ఇలా మాట్లాడతారు, కానీ వారి శరీరము దాదాపుగా దేవునికి దూరంగా ఉంటుంది. వాక్యం ఏం చెప్తుంది? మీరు పరిశుద్ధమైన జనంగా ఉండాలంటే, మీరు పరిశుద్ధులుగా పిలువబడాలంటే, అసలు పరిశుద్ధత అనేది మీలోకి రావాలంటే మొదటిగా మనం ఏం చేయాలంటే, మన శరీరాన్ని సజీవ యాగముగా మనము దేవునికి సమర్పించుకోవాలి. శరీర కార్యాలు రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ మనము చేస్తూనే నేను దేవుని బిడ్డను, నేను ప్రభు రక్తంలో కడగబడ్డా, లేదా నేను బాప్తీసం తీసుకున్నాను అని అంటే అది కేవలం నోటి మాటే కానీ
వాక్యానుసారము మాత్రము కాదు. రోమాపత్రిక 6:13 ఒక మాట ఉంది. రోమాపత్రిక 6వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తే, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మన శరీరాన్ని దుర్నీతి చేసేటటువంటి సాధనాలుగా పాపానికి మనం అప్పగించకూడదు. మనమే అప్పగిస్తున్నాం. మనంతట మనమే పాపానికి మన శరీరాన్ని అప్పగిస్తున్నాం. ఇందులో ఎవరి బలవంతం లేదు, ఎవరి ప్రేరేపణ లేదు. పలానోళ్ళు చేయమంటే నేను చేస్తున్నానండి, పలానోళ్ళు ఇది చెబితే నేను కొనసాగిస్తున్నానని అనటానికి వీలు పడదు. మనంతట మనమే మన శరీరాన్ని పాపానికి అప్పగిస్తున్నాం. కనుక ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మీ అవయములను, మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని, ఉదాహరణ కళ్ళు ఉన్నాయి, ఆ కళ్ళుంది దేనికండి? పాపాన్ని చూడటానికే అని అంటారు. చెవులుంది దేనికండి? మనం వినటానికేగా అంటారు. మరి కాళ్ళు ఉంది దేనికి? నడవటానికేగా. మన ఇష్టం, ఎక్కడికైనా వెళ్తాం, ఎక్కడికైనా వస్తాం. కానీ దేవుడు నీకు కాళ్ళని, చేతులని, కళ్ళను, చెవులను, నోటిని నీకు ఇచ్చింది దేనికంటే, నీ ఇష్టానుసారంగా వాటిని వాడటానికి కాదు, దేవుని చిత్తానుసారంగా నీవు నడవటానికి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించి శిలువ మరణాన్ని పొందాడు. కానీ ఆయన బ్రతికున్న దినాలలో నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా అన్నాడు. ఎంత పరిశీలన చేసినా, ఎంత ప్రయత్నించినా యేసుక్రీస్తు ప్రభువారిలో పాపం అనేది కనపడలేదు. అందుకే పిలాతు కూడా అంటాడు, ఈయనలో నాకు ఏ దోషము కనపడట్లేదు. కానీ మనం ప్రభువుని ఎరిగి కూడా మన అవయవాలను దుర్నీతికి సాధనములుగా ఉపయోగిస్తున్నాం. కనుక పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు మీరు అప్పగించమాకండి. మీ శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని మీరు భద్రపరుచుకోవాలి, కాపాడుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటన చేస్తున్న దినాలలో కూడా ఆయన అంటారు, నీ కన్ను పాపం చేస్తుంటే దానిని పీకేయి, పోతే ఒక కన్ను పోయిద్ది నరకానికి, శరీరం అంతా పరలోకం చేరుద్ది. లేదు, నీ చెయ్యి పాపం చేస్తుంది, దాన్ని నరికేయి, పోతే ఒక్క చెయ్యి పోయిద్ది నరకానికి, మిగతా ఈ బాడీ అంతా, శరీరం అంతా పరలోకం వెళ్ళిపోతుంది. ప్రభు మాటలండి. కనుక మనం కూడా మన శరీరము మన ఆధీనంలో ఉంచుకోవాలి, దాన్ని అదుపులో పెట్టుకోవాలి. మన శరీరాన్ని పాపాని కొరకై పరిగెత్తకుండా కాపాడుకోవలసిన బాధ్యత మనదే. నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను, కానీ ఏం చేస్తావు? పరిస్థితులను బట్టి నేను ఇలా మారుతున్నానండి, పరిస్థితులను బట్టి త్రాగుతున్నానండి, పరిస్థితులను బట్టి నడుస్తున్నానండి అని అంటే అది నిజమైనటువంటి సమాధానం కాదు. నువ్వు దేవుని బిడ్డవైతే, నిజంగా నీవు పరిశుద్ధంగా జీవించాలని అనుకుంటే, పరిశుద్ధంగా జీవించాలని అనుకుంటే, మొదటిగా మన శరీరాన్ని మనం ఏం చేయాలంటే, మనము పాపానికి
దగ్గరగా తీసుకెళ్లకుండా, లేక పాపానికి మనం ప్రాధాన్యతనివ్వకుండా మన శరీరాన్ని మనము కాపాడుకోవాలి. శరీరాన్ని మనం కాపాడుకోవాలి. కనుక ఇక్కడ వ్రాయబడిన మాట, మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. ఇదిగో చనిపోవలసినటువంటి వాడిని నేను, పాపములో మృతి చెందాల్సినటువంటి వారిని మేము అని మనం ఏం చేయాలంటే, దేవుడు నన్ను పాపము నుండి, మరణాన్ని నుండి తప్పించాడని ఇప్పుడు మనం ఏం చేయాలంట, సజీవులం అనుకోవాలి. సజీవులము, నాకు ఎన్నటికీ మరణం లేదు. ఒకవేళ ఈ శారీరక సంబంధమైన మరణం నాకు వచ్చినా, ఈ మరణం నా దేవుని నుండి నన్ను వేరు చేయదు. నా దేవుని నుండి నన్ను వేరు చేయలేదనేటటువంటి ఒక ఉద్దేశము కలిగి మనం ఏం చేయాలంటే, మనల్ని మనము ఏమి చేయాలంటే దేవునికి అప్పగించుకోవాలి. ఇంకా మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మన అవయవాలను ఏం చేయాలండి, నీతికి సాధనములుగా, దుర్నీతికి కాదు. మనం మాట్లాడే మాట నీతి, మన నడక నీతి, మన చూపులో నీతి, అన్ని విషయాల్లో మన శరీరము నీతి కలిగినటువంటి శరీరంగా మనల్ని మనం ఏం చేసుకోవాలి, తయారు చేసుకోవాలి. కనుక నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడు. అప్పగించకపోతే చాలా నష్టాలు ఉన్నాయి. ఉదాహరణకి మనం ప్రభు రక్తంలో కడగబడ్డాం. బాప్తీసం తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే, నేను యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించానండి, నా పాపాన్ని క్షమించే అధికారం ఆయనకు మాత్రమే ఉంది, నన్ను ఆయన పరలోకం చేరుస్తాడని నేను నమ్ముచున్నాను, కాబట్టి నేను ఇక నుండి ఎప్పటికీ పాపము జోలిపోను అని చెప్పి మనము దేవుని ఎదుట ప్రమాణము చేసి బాప్తీసం పొందుతాం. అవునా కదా? పొందుతాం. బాప్తీసం పొందిన తర్వాత మన కుటుంబంలో కొన్ని పరిస్థితులను బట్టి, మన కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి, శ్రమలను బట్టి, వచ్చే కష్టాలను బట్టి మనం ఏం చేస్తామంటే లోకములో మరలా పడిపోతాం. ఇక నా జీవితంలో నేను త్రాగను అనుకున్న వ్యక్తి మరలా త్రాగుడికి అలవాటు పడతాడు. నేను నా జీవితంలో ఈ పాపపు పని చెయ్యను అనుకున్న వ్యక్తి మరలా పాపంలోకి దిగిపోతాడు. దాని వలన ఎవరికి నష్టం అంటే మనకే నష్టం. ఎన్నో శరీర బలహీనతలు వస్తాయి, భయంకరమైన రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి. కనుక అపోస్తలుడైన పౌలు అంటాడు కొరింథీ పత్రికలో, మీరు ప్రభు శరీరమని, ప్రభు రక్తమని వివేచించి తిని త్రాగాలి. ఇదేదో రొట్టె తెచ్చారు, ఇదేదో ద్రాక్షరసం తెచ్చారు అని మీరు త్రాగటం కాదు, కానీ ఇదిగో ఇది ఆయన శరీరం, ఇది ఆయన రక్తము అని వివేచించి తిని త్రాగాలి. లేదు అలా త్రాగట్లేదు, ఏమైంది? చాలామంది రోగులు అవుతున్నారు,
చాలామంది వ్యాధిగ్రస్తులు అవుతున్నారు. రోగం వేరు, వ్యాధి వేరు. రోగం అంటే వచ్చిపోద్ది, వ్యాధి అంటే ఇక మన జీవితాంతం అలాగే మనతో ఉంటుంది. వ్యాధిగ్రస్తులు లేదు, ఇంకా చాలామంది నిద్రిస్తున్నారు, అంటే చనిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే వారి శరీరమును వారు అదుపు చేసుకొనలేక మరలా వాళ్ళ శరీరాన్ని వారు పాపానికి అప్పగించినందుకు ఇవన్నీ జరుగుతున్నాయి. కనుక అపోస్తలుడైన పౌలు అంటున్నాడు రోమా సంఘానికి పత్రికను రాస్తూ, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. నీతికి సాధనములుగా. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయకూడదు కూడా. ఎందుకంటే దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు మనం ఆయన రక్తంలో కడగబడ్డాం. కాబట్టి పాపము మీద పాపం అనేది మన మీద ప్రభుత్వము చేయకూడదు. అలా ఛాన్స్ పాపానికి ఇవ్వకూడదు. కనుక అపోస్తలుడైన పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20 చదవండి. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. చాలండి. మీరు మీ సొత్తు కారు. అక్కడ వ్రాయబడిన మాట. మనము మన సొంతం కాదు. నా ఇష్టం అండే, నా శరీరం అండే అని అంటానికి మీరు మీ సొంతం కాదు. మీరు బాప్తీసము తీసుకొనక మునుపు మీ ఇష్టం. ఎందుకంటే మనం పాపంలోనే ఉన్నాం, పాపంలోనే పెరుగుతున్నాం, అది మన ఇష్టం. కానీ బాప్తీసం పొందిన తర్వాత మీరు మీ సొత్తు కారు. మరి ఎవరు? మనము విలువ పెట్టి కొనబడిన వారం. విలువ పెట్టి కొనబడిన వారం. ఒక స్త్రీ అంటది, నేను నిన్ను 2 లక్షల కట్నం ఇచ్చి కొనుక్కున్నా అంటది. ఎవరిని? భర్తని. అంతేనా? 2 లక్షల కట్నం ఇచ్చి నేను కొనుక్కున్నానయ్యా, నేను ఊరకు వచ్చానా ఏంది నీ ఇంటికి అంటది. అవునా కాదా? మనం కూడా ఏదైనా వస్తువును కొంటే, ఇది నా కష్టార్జితం అండి, ఇంత కష్టపడి దీన్ని కొనుక్కున్నానండి అని అంటాం. మరి యేసు ప్రభువారు కూడా మనల్ని కొన్నాడంట. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని కొన్నాడు. దేని పెట్టి కొన్నాడు? దేని పెట్టి కొన్నాడు మనల్ని? ఏ వజ్రం పెట్టి కొన్నాడా? బంగారం పెట్టి కొన్నాడా? ఇంకా విలువైనటువంటి దాంతో కొన్నాడా? దేని పెట్టి కొన్నాడంటే, అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూస్తే, అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు, బాగా వినండి, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చాలామందికి చాలా అభిప్రాయాలు ఉంటాయి. భక్తుడైనటువంటి లూకా అపోస్తలుల కార్యాల గ్రంథాన్ని వ్రాశాడు. ఆయన అంటున్నాడు, దేవుడు అంటున్నాడు యేసు ప్రభువారిని.
ఏమని సంబోధిస్తున్నాడండి? దేవుడు. దేవుడు. ఒక్కొక్కరు అంటారు ఆయన దేవుని కుమారుడండి, మనుష్య కుమారుడండి, మెస్సయ్య అండి, ప్రవక్త అండి, బోధకుడండి. కానీ అపోస్తుల కార్యాల గ్రంథంలో దేవుడు అనే పదం ఇక్కడ మనం యేసు ప్రభు వారి గురించి వ్రాయబడి ఉండట చూస్తున్నాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును ఎట్లా కొన్నాడండి? దేవుడు యేసు ప్రభు వారు తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు. తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. డబ్బు పెట్టో, ఈ లోకములో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులను పెట్టో మనల్ని కొనలేదు. కానీ ఆయన స్వరక్తమిచ్చి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని సంపాదించుకున్నాడు. ఓకే. సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా నియమించెనో ఆ యావత్తు మందును గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. అంటే మీరు ఏదో ఆషామాష అనుకోమాకండి. మీ గురించి మీరు, మిమ్మల్ని యేసు ప్రభువారు కొన్నాడండి. మనల్ని కొన్నాడు ప్రభువారు. ఆయన స్వరక్తమిచ్చి కొన్నాడు. స్వరక్తమిచ్చి విలువ పెట్టి కొన్నాడు. ఇది ఒక దేశ ప్రజలను కాదు, ఆల్రెడీ ఇప్పుడు బ్రతికి ఉన్నటువంటి వారిని, కాలము చేసిన వారిని, పుట్టబోయే వారిని కూడా. ఇక పుట్టబోతున్నారు, ఇక 10 సంవత్సరాలకే పుట్టనే అతన్ని, ఆ అబ్బాయిని కూడా, ఆ అమ్మాయిని కూడా యేసు ప్రభువారు కొన్నారు ముందుగానే. మనం అంటాం కదా, ఇదిగోండి నా పిల్లలు ఒక 10 తరాల వరకు వారికి ఏ లోటు లేకుండా అంత సంపాదించానండి అని అంటాం కదా. అలాగే ప్రభువారు కూడా ఈ భూమి యుగ సమాప్తి వరకు కూడా ఎంతమంది అయితే మనుషులు పుట్టబోతున్నారో, లేదా పుట్టి ఉన్నారో, లేదా కాలం చేశారో, వారందరి ఆత్మలను విమోచించటానికై యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్నాడు. స్వరక్తాన్ని ఇచ్చి. అంతకుముందు పుట్టినోళ్ళని, ఇప్పుడు ప్రజెంటు బ్రతికున్నోళ్ళని, ఇక పుట్టబోయే వారిని కూడా. యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం అది. కనుక స్వరక్తం ఇచ్చి సంపాదించాడు కాబట్టి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. అరే నేను ఎక్కడ తప్పిపోతున్నాను, ఎక్కడ లోకంలో పడిపోతున్నాను, ఎక్కడ శోధనలో చిక్కుకుంటున్నాను, ఎక్కడ నేను పాపంలో పడిపోతున్నాను, ఎప్పటికప్పుడు మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి. మన గురించి మనమే. నోటి మాటలో తప్పిపోతున్నామా, చూపుల్లో తప్పిపోతున్నామా, ఆలోచనలలో తప్పిపోతున్నామా, నడకలో తప్పిపోతున్నామా, ప్రవర్తనలో తప్పిపోతున్నామా? ఎక్కడ తప్పిపోతున్నామో మనల్ని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఏం చేయాలంటే మన శరీరమును ఆయనకు సమర్పించుకోవాలి. పౌలు భక్తుడు రోమా సంఘానికి వ్రాస్తున్న మాట 12వ అధ్యాయంలో, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఎవరికండి? యేసుక్రీస్తు ప్రభువారికి సమర్పించుకోవాలి. సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నా. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.
ఈ లోక మర్యాదను అనుసరింపక. ఏమండి, మాకు కొన్ని ఉన్నాయి, కులాచారాలు, మతాచారాలు, పెద్దలాచారాలు, పితృపారంపర్యాచర్యలు చాలా ఉన్నాయి. ఈ పెద్దలు పెట్టిన ఆచారం అండి, దీన్ని ఎవరండి తీసేసేది? ఇది మా కులాచారం అండి, దీన్ని తీసేయకూడదు. ఇది మా మతాచారం అండి, దీన్ని తీసేయకూడదు. ఇది మా పితృపారంపర్యాచారం అండి, దీన్ని తీసేయకూడదనే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, ఈ లోక మర్యాదలు మీరు అనుసరించొద్దు. ఈ లోక మర్యాదలు అనుసరించొద్దు. ఉత్తమమును అంటే ఏది ఉత్తమమైందో, ఏది నీకు అనుకూలంగా ఉంటుందో. మా ఇంట్లో ఈ మూలన ఇది పెట్టాలన్నది కానీ ఈ మూలన ఉండకూడదు అంటగా ఇది, అందుకే ఆ మూలన పెట్టా. వాక్యం అదే చెప్తుంది, నీకు అనుకూలమైనది. వింటున్నారా? నాకు ఇక్కడ ఉంటే ఇది అనుకూలమే, అది తప్పు లేదు. ఇవన్నీ మనుషులు పెట్టినాయి, వాక్యం ఏం చెప్పట్లా. సిద్ధాంతాలు ఇవి మనుషులు కల్పించుకున్నాయి. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, ఉత్తమము అంటే దేవుని దృష్టికి ఏది ఉత్తమమో, నీకు ఏది అనుకూలమో, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందాలి. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ఎలా రూపాంతరం చెందాడో, అలాగే మన మనసులన్నీ కూడా రూపాంతరం చెందాలి. సిద్ధాంతాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ఈ మూల అది ఉండకూడదు, ఆ మూల ఇది ఉండకూడదు, ఇది ఎట్టుండాలి, అది ఎట్టుండాలి, ఇవన్నీ మనుషులు పెట్టింది, దేవుడు మనకు కల్పించింది కాదు. కనుక ఉత్తమమైనదేదో, మీకు అనుకూలమైనదేదో దానిని మీరు కొనసాగించండి. ఇక అంతే. ఇక ఇంతకు మించినది మీ మనసులో ఉంటే, మీ హృదయంలో ఉంటే, మీరు శరీరములను ఇంకా దేవునికి సమర్పించినట్టు కాదు. మీ హృదయాన్ని దేవునికి సమర్పించినట్టు కాదు, దేవునికి సమర్పించినట్టు కాదు. కాబట్టి చాలా అద్భుతమైన విషయాలు రోమా పత్రిక నుండి మనం నేర్చుకున్నాం. సమయం లేదు, ప్రభు చిత్తం అయితే మరికొన్ని మాటలు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు చెప్పుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.